ఈ మంత్ సాలరీ వస్తే నెక్స్ట్ మంత్ ఐ కెన్ సర్వైవ్. హీఈస్ ఇన్ మిడిల్ క్లాస్. ఎవరైతే ఈరోజు పని ఆపితే నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్కి నన్ను పోషించగలిగినంత ఇన్కమ్ సోర్సెస్ నాకున్నాయి, ఈజ్ రిచ్. 30 yearsలో మీ ఖర్చులు 30 times పెరుగుతాయి. లెటసే ఇప్పుడు మీ నెలవారీ ఖర్చు ₹1,00,000 అనుకోండి, 30 లక్షలు కావాలి. 30 లక్షలు నెలకి కావాలి. ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నమ్మట్లేదు. దట్స్ వేర్ మనం మిస్లీడ్ అయిపోతుంది. 7% ఇన్ఫ్లేషన్ అంటే 10 years డబుల్. ఇప్పుడు ₹1,00,000 ఉంటే 10 yearsకి 2 lakhs, 20 yearsకి 4 lakhs, 30 yearsకి 8 lakhs అవ్వాలి. అండ్ ప్రాక్టికల్లీ 30 lakhs అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ అంచనా ఇచ్చి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటే వి ఎండ్ అప్ ఫెయిలింగ్. మొదటి ₹1,00,00,000 ₹2,00,00,000 ఇస్ నథింగ్. ఇట్స్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ద లైఫ్ టైమ్. రిటైర్మెంట్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ లైఫ్ టైమ్. ఒక షాప్ కీపర్గా పనిచేస్తే, అకౌంటెంట్గా పనిచేస్తే ఈ లైఫ్ టైమ్ వర్క్ డస్ అకౌంటెంట్. దెర్ ఇస్ నో జాబ్ థ్రెట్. అంటే ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్ యూజ్ టు ట్రీట్ ఎంప్లాయీస్ యాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. మా ఓనర్ చూసుకుంటాడు నా పాప పెళ్లి, మా ఓనర్ చూస్తాడు మా ఓనర్ అని చెప్పేది. అప్పుడేంటి, ఒకళ్ళు జాయిన్ అయితే ఇంక రిటైర్మెంటే. జాబ్ వస్తే ఓన్లీ థాట్ ఈస్ ఇంక ఇక్కడ ఎలా చేయాలనే. కానీ సిచ్యువేషన్ మారిపోయింది కదా, మనకి సెక్యూర్ జాబ్స్ లేవు. మీ డబ్బుని పనిలో పెట్టండి, దాన్ని హార్డ్ వర్క్ చేయించండి. మీరు వర్కింగ్ హార్డ్ ఇస్ రాంగ్, తెలిసిపోద్ది. డబ్బు హార్డ్ వర్క్ చేస్తే డబ్బు రిటైర్మెంట్ అడుగుతుందా, వెకేషన్ అడుగుతుందా, వీకెండ్ నాలుగు అడుగుతుందా? అడగదు కదా. డబ్బుని పనిలో పెడితే అది మోర్ మనీ క్రియేట్ చేస్తుంది. సో దానికి డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. కావాలంటే మన ఎక్స్పెన్సెస్ లిమిట్ చేసుకుంటాం తప్పనిసరి, కానీ ఇన్వెస్ట్మెంట్కి లిమిట్స్ పెట్టుకోవద్దు. డబ్బు పెరిగితే దేనికైనా వాడుకోవచ్చు. ప్రపంచంలో 99% ప్రాబ్లమ్స్ డబ్బు సాల్వ్ చేస్తుంది. గట్టిగా ట్రై చేస్తే రిమైనింగ్ 1% కూడా సాల్వ్ చేస్తుంది. అలా ప్రతి సిచ్యువేషన్కి ప్లాన్ చేయాలి సార్. ఇది సింగిల్ లైన్ కాదు, జస్ట్ ఇన్ఫ్లేషన్ కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. అలా అనుకున్నట్టుగా వెళ్ళదు, ప్లాన్డ్గా. రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే మనలో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి, చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. మన రిటైర్మెంట్కి అసలు ఎంత డబ్బు కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది, ఎఫ్డి బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా, లేదా ముందుగా ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటరా? సో ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ఇవాల్టి మన వీడియోలో మనతో జాయిన్ అవుతున్నారు సర్టిఫైడ్ ఫినాన్స్ ఎక్స్పర్ట్ రామ్ ప్రసాద్ గారు. ఈయన పైసల ముచ్చట్లు అనే ఒక బుక్ని రాశారు. అండ్ ఆల్సో ఈయన 4,000కు పైగా వ్యక్తులకు వెల్త్ క్రియేషన్ అండ్ అదేవిధంగా పర్సనల్ ఫినాన్స్కి సంబంధించి సజెషన్ ఇచ్చారు అండ్ గైడ్ కూడా చేశారు. మరి మనందరికీ ఉండే కామన్ క్వశ్చన్స్కి ఆయన ఏం ఆన్సర్ ఇస్తారో ఇవాటి వీడియోలో చూద్దాం. చాలా మంది శాలరీ బాగుంటే ఫినాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా హై ఇన్కమ్ ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అసలు రిచ్ అనే పదానికి కరెక్ట్ డెఫినేషన్ ఏంటి? దెర్ ఇస్ నో స్టాండర్డ్ డెఫినేషన్ ఫర్ మిడిల్ క్లాస్. ఓకే, బట్ ఎవ్రీ వన్ ఇష్టపడతారు మిడిల్ క్లాస్ అని చెప్పుకోవటానికి. నిజానికి 2-3 lakhs per month వచ్చేతను కూడా లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, పవర్టీ కూడా అయి ఉండవచ్చు. ఓకే, ఇక్కడ క్లాస్ ఈజ్ నాట్ మీ ఇన్కమ్, క్లాస్ ఈజ్ మీ టైం. ఓకే, వాట్ ఈజ్ టైం? ఇప్పుడు ఏ వ్యక్తి అయితే నెక్స్ట్ మంత్ సర్వైవల్కి ఈ మంత్ పనిచేస్తున్నాడు, ఈ మంత్ సాలరీ వస్తే నెక్స్ట్ మంత్ ఐ కెన్ సర్వైవ్, హీఈస్ ఇన్ మిడిల్ క్లాస్. ఓకే, అది సాలరీ 10,000 కానివ్వండి, 5 లక్షలు కానివ్వండి, ఆయనకున్న కమిట్మెంట్స్కి కానీ ఖర్చులు కానీ ఈ మంత్ సాలరీ వస్తేనే నెక్స్ట్ మంత్ సర్వ్ అవుతానంటే ఈజ్ మిడిల్ క్లాస్ గా. ఓకే, ద రిచ్ ఈజ్ సమ్వన్ ఎవరైతే ఈరోజు పని ఆపితే నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్కి నన్ను పోషించగలిగినంత ఇన్కమ్ సోర్సెస్ నాకున్నాయి, ఈజ్ రిచ్. అంటే ఒక వ్యక్తికి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ 30,000 per month ఉంటాయి. 30,000 per month ఈజ్ ఎక్స్పెన్సెస్. ఓకే, అతనికి డెట్ ఫ్రీ హౌస్ ఉంది అనుకుంటే అతని లైఫ్ స్టైల్ అంతే, ఈజ్ వెరీ హ్యాపీ విత్ 30,000 ఖర్చు. అతని కనుక ఒక 1 crore స్టేట్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని దాని మీద పర్ మంత్ 60,000 వస్తాయి, హీజ్ రిచ్ గా. ఈజ్ రిచర్ దెన్ అంబానీ. హీజ్ హ్యాపీ కదా. ఓకే, అతని ఖర్చు 30,000, అతని ఇన్కమ్ 60,000, దెన్ ఈజ్ రిచ్. సో రిచ్ ఈజ్ హ్యావింగ్ యువర్ ఓన్ టైమ్, ఓకే, వర్కింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్. మీ షరతుల మీద మీరు పనిచేయాలి, ఓకే, వేరే వాళ్ళ షరతుల మీద పనిచేయాలి. వేరే వాళ్ళకి టైం అమ్ముకోవడం కాదు. మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ, మీకు నచ్చిన పని చేసుకుంటూ, నచ్చిన ప్లేసెస్, నచ్చిన ఫుడ్, దానికి సరిపడా మనీ ఇచ్చే రిసోర్సెస్ క్రియేట్ చేస్తే యు ఆర్ రిచ్. ఓకే, అది ఎంత అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. ఓకే,
సో హౌ మచ్ యువర్ రిచ్ ఈస్ మీకు ఎన్ని ఇయర్స్కి సరిపడా ఆస్తి లేదా ఆదాయం మీరు కూడబెట్టుకున్నారు, అది మీ రిచ్ తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు లెట్స్ సే ఐఎమ్ 40 years, నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకొక 40-50 years ఉంది. ఈ 50 years ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా సరిపడే క్యాష్ ఫ్లో నేను డిజైన్ చేసుకుంటే ఐఎమ్ ది రిచెస్ట్ గాయ్. ఓకే. ఐఎమ్ ది ఎలన్ మస్క్. అంతే కదా, కరెక్ట్. దాని బియాండ్ నాకు అవసరం లేదు. Okay. అది ఉంది. హ్యావింగ్ యువర్ ఓన్ టైమ్ ఈజ్ రిచ్. రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఇన్ఫ్లేషన్ అనేది మనందరికీ తెలిసిన కాన్సెప్ట్, కానీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనే ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. అసలు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అది మన రిటైర్మెంట్ ప్లానింగ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇక్కడ అగైన్ మిస్లీడింగ్ థింగ్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మనం వినేది, మనం చూసేది, మనకి జనాలు చెప్పేది వేరు, ఓకే. ప్రాక్టికల్ ఇన్ఫ్లేషన్ వేరు. అందుకే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, నాట్ జస్ట్ ఇన్ఫ్లేషన్. ఓకే. నేనేమంటానంటే ఇన్ఫ్లేషన్ని మీరే ఓన్గా మెజర్ చేయండి, ఎవరు చెప్పింది వినొద్దు. పాల ప్యాకెట్ రేట్ ఇన్ఫ్లేషన్, రైస్ రేట్ ఇన్ఫ్లేషన్ కాదు. ఓకే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు అన్నారు ఇందాక 30 years లో ఇప్పుడు 30,000 ఉంటే 1 lakh అవుతున్నారు కదా. ఇంకా ఎక్కువ అవ్వచ్చేమో అని. అది ఎంత అవుద్దో అది మనం డిరైవ్ చేద్దాం. ఓకే. ఎక్కడి నుంచి? మన ఫ్యామిలీ నుంచి, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే. ఓకే. 30 years అంటే 1995, రైట్? కరెక్ట్. ఇప్పుడు నాకు చెప్పండి, 95లో మీ నాన్నగారి నెల ఇన్కమ్ ఎంత ఉండేది అనుకుంటున్నారు మీరు? మేబీ సమ్ 600-800 రూపీస్. ఆయన ఏం చేసేవారు మీకు ఇబ్బంది లేకపోతే? లారీ డ్రైవర్. యా. 800 రూపీస్ ఉండేది. ఆయన ఖర్చులు ఎంత ఉండే ఉంటారు, ఫ్యామిలీ ఖర్చులు ఆ రోజు? మేబీ 100-200. 500 అనుకోండి. ఎక్సలెంట్. మీరు చాలా ప్రాక్టికల్ నెంబర్ చెప్పారు. చాలా మంది ఎక్కువ చెప్తారు. మీరు ఉన్నారు కాబట్టి ఫీల్డ్లో కరెక్ట్ ఇచ్చారు. ఆ రోజు మీ నాన్నగారి ఖర్చు 500 విత్ ఎంటైర్ ఫ్యామిలీ. అగ్రీడ్. ఇక్కడ ఎవరు కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీ సాలరీ కూడా 1,000-2,000 ఆ రోజు. ఓకే. సో ఇలా వేరే స్కిల్ ఈ జాబ్ చేసుకునే వాళ్ళకి 500 రూపీస్ అంతే. అగ్రీడ్. ఇప్పుడు 30 years అయిపోయింది. ఇప్పుడు మీ నాన్నగారికి అమ్మగారికి నెలవారీ ఖర్చు ఎంత అవుద్ది బెటర్ లైఫ్కి? అట్లీస్ట్ 25,000-30,000 కావాలి. నౌ యూ టెల్ మీ 30 years, ఈవెన్ ఆ రోజు 1,000 రూపాయలు వేసుకుందాం, 1,000 వేసుకుందాం, ఈరోజు 30,000. ఎన్ని టైమ్స్ పెరిగింది? 30 times కన్నా. 30 times. 525,000 అయితే 50 times. లెట్ us టేక్ ఇట్ 30 times. మీ నాన్నగారి కన్నా బెటర్ రిఫరెన్స్ పాయింట్ ఎవరు ఉంటారు మీ లైఫ్లో? సో 30 yearsలో మీ ఖర్చులు 30 times పెరుగుతాయి. లెట్ us సే ఇప్పుడు మీ నెలవారీ ఖర్చు 1,00,000 రూపాయలు అనుకోండి, 30 లక్షలు కావాలి అప్పుడు. 30 లక్షలు నెలకు కావాలి. ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఓకే. ఎవరు నమ్మట్లేదు. దట్స్ వేర్ మనం మిస్లీడ్ అయిపోతున్నాం. ఓకే. 7% ఇన్ఫ్లేషన్ అంటే 10 years డబుల్. అప్పుడు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే 10 yearsకి 2 lakhs, 20 yearsకి 4 lakhs, 30 yearsకి 8 lakhs అవ్వాలి. కానీ ప్రాక్టికల్లీ 30 lakhs అయిపోతుంది. ఇది బౌన్సర్ అనిపిస్తుంది, ఓకే. అది రియాలిటీ. ఓకే. ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ అంచనా వేసి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటే వి ఎండ్ అప్ ఫెయిలింగ్, బికాస్ వీఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ ఇట్ సెల్ఫ్. ఓకే. వీఆర్ నాట్ రియలైజింగ్ ది రియల్ నెంబర్స్. ఓకే. మనం ఏదో 7% ఇన్ఫ్లేషన్, 8%, నో. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన పేరెంట్స్ మనలాగా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయట్లా. మెనీ ఆఫ్ అవర్ పేరెంట్స్ స్టిల్ వాళ్ళు కారు తీసుకోరు, డ్రైవర్ని పెట్టుకోరు, మోస్ట్ ఆఫ్ వర్క్ చేసుకుంటారు. మనలాగా ఎక్కువగా మైడ్స్ మీద డిపెండ్ అవ్వరు. బట్ మనం లైఫ్ స్టైల్, మనం చేస్తున్న వర్క్ కల్చర్కి వీఆర్ స్లోలీ ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటున్నాం. వీ నీడ్ ఎ మెయిడ్, ఇద్దరు వర్క్ ఉంటే కుక్, మరి ఒకరోజు ఇద్దరు ఇన్కమ్ ఆగిపోద్ది. మీరు అలవాటు పడ్డది వెనక్కి రాలేరు. వాళ్ళకి 30 times పెరిగితే మనకి 50 times పెరుగుతుంది. ఓకే. సో రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ని చాలా తప్పుడు అంచనా వేస్తున్నారు. అందరూ సిటీలో ఉన్న వాళ్ళు అంటారు, నో పోస్ట్ రిటైర్మెంట్ నేను ఇక్కడ ఉండను, పొల్యూషన్ ఫ్రీ, మా విలేజ్ వెళ్ళిపోతాను, నెల్లూరు వెళ్ళిపోతాను, నేను విజయనగరం వెళ్ళిపోతాను, శ్రీకాకుళం వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయాక నాకేముంటుంది ఖర్చు, మా దొడ్డిలో దొండకాయలు వంకాయలు వేసుకుని తినేస్తే సరిపోతుంది అక్కడ. నో, అలా కాదు. మన పేరెంట్స్ ఈరోజు అది చేస్తేనే అది 20,000 30,000 అయిపోయింది. 500 నుంచి 30 రెట్లు పెరిగింది. సో 30 years తర్వాత మన ఎక్స్పెన్సెస్ కూడా ఈ రోజుకి 30 రెట్లు పెరుగుతాయి. ఇప్పుడు కరెక్ట్ పాత్లో ఫాలో అవుతారు. దానికి కదా ప్లాన్ చేయాలి. ఇప్పుడు అందుకే మీరు అన్నట్టుగా
మొదటి ₹1 2 కోట్లు ఇస్ నథింగ్. ఇట్స్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ద లైఫ్ టైం. రిటైర్మెంట్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ లైఫ్ టైం. ఓకే. మళ్ళీ మనం ఏం కన్సిడర్ చేస్తున్నాం? కన్సిడరింగ్ ఐ రిటైర్ ఎట్ 55, ఎట్ 60. ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు 60 ఏళ్ళ దాకా పని చేయగలుగుతారని? ఓకే. సో కాబట్టి ద గేమ్ ఈజ్, మీరు పని చేస్తే వచ్చే డబ్బు గొప్పది కాదు. మీ డబ్బుని పనిలో పెట్టి డబ్బు తీసుకుంటే గొప్ప. అండ్ అది డబ్బు ఇస్తూ మళ్ళీ అది పెరగాలి, ఎందుకంటే వచ్చే డబ్బు కూడా పెరగాలి ఇన్ లైన్ విత్ ఇన్ఫ్లేషన్. ఓకే. దట్ టు ఇన్ లైన్ విత్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, ఓకే. నాట్ జస్ట్ విత్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ మనిషికి మారిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్లేషన్లో మనకి హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇద్దరు పిల్లలు చదువుతూ ఉంటే నా మేజర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, ఓకే. విచ్ ఈస్ గ్రోయింగ్ ఎట్ 10 to 12%. మన పేరెంట్స్ సిక్ అయితే మన మేజర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్, దట్ ఈజ్ అట్ 14% per year. వెరీ 7%. డబుల్ అయిపోయింది కదా. నువ్వు పాలు రైస్ మాడుతున్నావు, బట్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అండ్ గ్రాసరీ కన్నా అదర్ ఎక్స్పెన్స్ ఎక్కువ. నీ ట్రావెల్, నీ క్లాత్, నీ వెకేషన్స్, పేరెంట్స్ హెల్త్ కేర్. సో అందుకనే యాక్చువల్ ఇన్ఫ్లేషన్కి ప్రాక్టికాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేనేమంటానంటే, ఫస్ట్ మీ పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ని మీ ఫాదర్ యొక్క దాన్ని కంపేర్ చేసి డిరైవ్ చేసుకోండి. ఓకే. 95లో మీ ఫాదర్ ఎక్స్పెన్స్ ఎంత, ఈరోజు ఎంత. ఇఫ్ యూఆర్ 30 years టుడే, బై 60 సేమ్ రూల్ అప్లైస్ టు యూ. ఓకే. కానీ మన పేరెంట్స్కి ఉన్న జాబ్స్ ఆర్ మోర్ సెక్యూర్డ్. ఒక షాప్ కీపర్గా పనిచేస్తే, అకౌంటెంట్గా పనిచేస్తే, ఈ లైఫ్ టైమ్ వర్క్ డస్ అకౌంటెంట్, దెర్ ఇస్ నో జాబ్ థ్రెట్. అంటే ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్ యూజ్ టు ట్రీట్ ఎంప్లాయీస్ యాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. మా ఓనర్ చూసుకుంటాడు నా పాప పెళ్ళి, మా ఓనర్ చూస్తాడు, మా ఓనర్ అని చెప్పేది. అప్పుడేంటి, ఒకళ్ళు జాయిన్ అయితే ఇంక రిటైర్మెంటే. జాబ్ వస్తే ఓన్లీ థాట్ ఈస్ ఇంక ఇక్కడ ఎలా చేయాలనే. కానీ సిచ్యువేషన్ మారిపోయింది కదా, మనకి సెక్యూర్ జాబ్స్ లేవు. కాబట్టి ఈ ప్లానింగ్లో ఇన్ఫ్లేషన్ ఒకటి, దానికి రిక్వైర్డ్ కార్పస్, అండ్ దాన్ని ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది. ఓకే. సో నేను 55 yearsకి ప్లాన్ చేసి 40లో నాకు డిసీజ్ వచ్చి నాన్ వర్కింగ్ కండిషన్ వస్తే దెన్ ప్రాబ్లం. మనమందరం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం, కానీ మనం వెల్త్ క్రియేట్ చేయాలి అంటే మన డబ్బు మన కోసం పని చేస్తూ ఉండాలి అని ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. అసలు మన మనీని మన కోసం ఎలా వర్క్ చేయించాలి, దీని గురించి రామ్ ప్రసాద్ గారు ఏం చెప్తారో ఒకసారి విందాం. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఇది కాంప్లికేట్ చేయొద్దు. ఎందుకంటే యాజ్ అన్ ఇండివిజువల్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ, కిడ్స్ ఉంటే, పిల్లలు, వైఫ్, తల్లిదండ్రులు ఉంటే, నీ రెస్పాన్సిబిలిటీ నీ రిటైర్మెంట్ ఒక్కటే కాదు, చాలా కావాలి. వాళ్ళ ఫ్యూచర్ ఎన్షూర్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, అదర్ ఎక్స్పెన్స్ ఏంటి, ఇవన్నీ కావాలి కదా. అందుకే నేను ఏమంటానంటే, మీ డబ్బుని పనిలో పెట్టండి, ఓకే, దాన్ని హార్డ్ వర్క్ చేయించండి. మీరు వర్కింగ్ హార్డ్ ఈజ్ రాంగ్, వెళ్తిపోద్ది. డబ్బు హార్డ్ వర్క్ చేస్తే డబ్బు రిటైర్మెంట్ అడుగుతుందా, వెకేషన్ అడుగుతుందా, వీకెండ్ నాలుగు అడుగుతుందా? అడగదు కదా. డబ్బుని పనిలో పెడితే అది మోర్ మనీ క్రియేట్ చేస్తుంది. సో దానికి డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. కావాలంటే మన ఎక్స్పెన్సెస్ లిమిట్ చేసుకుంటాం తప్పనిసరి అయితే, కానీ ఇన్వెస్ట్మెంట్కి లిమిట్స్ పెట్టుకోవద్దు. ఓకే. నేనేమంటానంటే, జుట్టు పెంచుకున్న అమ్మ కోప్పెటన్నా తిప్పచ్చు అంటారు. మీకు లాంగ్ హెయిర్ ఉంటే ఎనీ హెయిర్ స్టైల్ మీరు చేసుకోవచ్చు కదా. డబ్బు పెరిగితే దేనికైనా వాడుకోవచ్చు. ఓకే. ప్రపంచంలో 99% ప్రాబ్లమ్స్ని డబ్బు సాల్వ్ చేస్తుంది. గట్టిగా ట్రై చేస్తే రిమైనింగ్ 1% కూడా సాల్వ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక బెడ్ రిడెన్ మదర్ ఉంటే, మీరు వర్కింగ్ ఉంటే, ఆమెకు సర్వీస్ మీరు చేస్తే మీకు ఎండింగ్ ఉండదు. కానీ ఆ బెడ్ రిడెన్ మదర్కి కంప్లీట్ హోల్ డే నర్సింగ్ సర్వీస్ మీకు ఆంధ్ర, తెలంగాణలో పర్ మంత్ 35-40 వేలకు వచ్చేస్తుంది. కంప్లీట్ క్లీనింగ్ టు ఫీడింగ్, చేంజింగ్ యూరినరీ ట్యూబ్స్ అండ్ ఆల్ కదా. సో మనీ ఉంటే మేనేజ్ చేయొచ్చు. ఓకే. అయితే వీ కాంట్ మేనేజ్. నేను ప్రేమ చూపిస్తా, నేనే చేస్తా అంటే మరి నీకు డబ్బు ఎక్కడిది? చాలా మంది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రమే అని అనుకుంటారు. కానీ రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలి, దీనికోసం మనము ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలి? స్టార్టింగ్ ఫ్రమ్ రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, పీపీఎఫ్, ఈపీఎఫ్, వాలంటరీ పిఎఫ్, అడిషనల్ కాంట్రిబ్యూషన్, then some annuity plans, then some mutual funds.
ఇన్ దట్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, మల్టీ అసెట్, అగ్రెసివ్ హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, దెన్ టు ఈక్విటీ, దాంట్లో డిఫరెంట్ కేటగిరీ, వన్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్. అయితే దీంట్లో ఏది రైట్ అంటే ఆ వ్యక్తి యొక్క అండర్స్టాండింగ్ బట్టి. ఓకే. ఇఫ్ ఐ సే డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ రైట్ ఫర్ నెక్స్ట్ 10 yearsకి SIP ఈజ్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. యూ ఇన్వెస్ట్ ఇన్ 4 different funds, 4 different category, 4 different AMCs అని చెప్పారు. ఈక్విటీ, ప్యూర్ ఈక్విటీలో ప్యూర్ ఓకే. ఐ సెడ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ చెప్పేశాను. అవి కూడా 4 different మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి పట్టించాం అనుకోండి. ఇతనికి ఏం అండర్స్టాండింగ్ లేదు. 1 year అయిపోయింది. ఈజ్ ఇన్వెస్టింగ్ మంత్లీ 20,000. He ended up investing 2,40,000. But market has given negative return. His 2,40,000 has become 220, 210. Then ఆయన ఏమనుకుంటాడు? టెన్షన్ అయిపోతాడు, హెల్త్ పోద్ది, ఇట్స్ నాట్ రైట్ అనుకుంటాడు. ఆయనకు అండర్స్టాండింగ్ లేదు ప్రాపర్టీ మీద. సో ఆయనకు అది రికమెండ్ చేస్తే నౌ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ అవర్ హెల్త్ అయిపోయింది. సో డబ్బు వస్తే ఖర్చు పెట్టచ్చు, జబ్బు వస్తే ఖర్చు పెట్టలేం. నీకు జబ్బు ఇచ్చేది ఏది రైట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మనం అతన్ని ఎంత ఎడ్యుకేట్ చేసాం, అతనికి అంత అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంటేనే అది పెట్టాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ SIPలో నెగిటివ్ రిటర్న్ రాగానే పీపుల్ ఫీల్ ఇట్స్ బ్యాడ్. బట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో గుడ్ రిటర్న్స్ ఆర్ గుడ్ రిటర్న్స్, బట్ బ్యాడ్ రిటర్న్స్ ఆర్ ద బెస్ట్ రిటర్న్స్. ఓకే. గుడ్ పీరియడ్స్ ఇన్ SIP ఈజ్ గుడ్, బట్ బ్యాడ్ పీరియడ్స్ ఇన్ SIP ఆర్ ది బెస్ట్ పీరియడ్స్ ఆఫ్ SIP. ఎందుకు సార్? ఎందుకంటే బయింగ్ ఎవ్రీ మంత్ మార్కెట్ పడుతుంది, ఫర్ ద సేమ్ అమౌంట్ మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తున్నాయి. రూపీ కాస్ట్ యావరేజ్. మీరు గోల్డ్ కొంటున్నారు, భవిష్యత్తు గురించి గోల్డ్ రేట్ తగ్గుతుంటే ఎక్కువ గోల్డ్ వస్తుంది, పెరుగుతూ పోతే యువర్ హ్యాపీ, బట్ ఇన్ ఏ వే యువర్ అక్యుములేటింగ్ లెస్ గోల్డ్. అట్ ద ఎండ్ మీరు అమ్మేది గోల్డ్, ఎక్కువ గోల్డ్ కావాలి కదా. సిమిలర్లీ ఎక్కువ యూనిట్స్ కావాలి, కానీ ఆ అండర్స్టాండింగ్ ఎంతమందికి ఉంటుంది? ఓకే. దానికి లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేసి ఆయన బిహేవియరల్ ఫైనాన్స్, ఆయన బిహేవియర్ యాక్చువల్గా మేము మ్యూచువల్ ఫండ్స్ ఇస్తే మేము అతని మనీ కాదు మేనేజ్ చేసేది, అతని ఎమోషన్స్ మేనేజ్ చేస్తున్నాం కదా. సార్ నేను పలానా ప్లాట్ఫామ్కి వెళ్ళాను, వాళ్ళు రివ్యూ చేసి మనది ఈ ఫండ్ ఎక్సలెంట్ పెంచమన్నారు, కానీ ఈ ఫండ్ ఆపమన్నారు అంటాడు. మీరు ప్రతి ప్లాట్ఫామ్ ఇంకోటి చెప్తుంది కదా. సో వీఆర్ హోల్డింగ్ ఎ క్లయింట్ ఎమోషన్స్. ఇట్ ఈస్ ఎ కమాడిటీ సేల్స్ కాదు. వీఆర్ ఆన్ బోర్డింగ్ ఎ క్లయింట్ to help him to achieve all his lifetime requirements. Sometimes unexpected requirements వస్తాయిగా. కిడ్స్ ఎడ్యుకేషన్ వస్తే దట్స్ ఎ బిగ్ డిస్కషన్. దే గాట్ 2 seats, ఒకటి ఇంత ఫీ బట్ ఎ గుడ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ వస్తుంది. అప్పుడు సమ్ టైమ్ మనం బ్రేక్ చేస్తాం రిటైర్మెంట్ కార్పస్ కూడా. దెన్ ఐ విల్ టాక్ టు దర్ కిడ్, ఐ టెల్ హిమ్ వీఆర్ లెండింగ్ దిస్ మనీ అట్ దిస్ ఇంట్రెస్ట్, యూ నీడ్ టు రిటర్న్ బ్యాక్. మై ఓపెన్లీ సే అలా ప్రతి సిచ్యువేషన్కి ప్లాన్ చేయాలి సార్. ఇది సింగిల్ లైన్ కాదు, జస్ట్ ఇన్ఫ్లేషన్ కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. అలా అనుకున్నట్టుగా వెళ్ళదు, ప్లాన్డ్గా. ఓకే. కిడ్స్తో కూడా చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పుడు యూ హ్యావ్ ఎ కిడ్, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఈజ్ మోర్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, స్పోర్ట్స్ పర్సను, కానీ ఆ క్రికెట్ ఆడితేనేమో అక్కడ లేదు, హ్యూజ్ కాంపిటీషన్, అది అవదని ఆడుకో అర్థమైపోయింది. ఆడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటే ఏం చేస్తారని వదిలేస్తారు. వాడిని అప్పుడు ఒక పైలట్ చేయాలి. పైలట్ కాస్ట్ 1.2 crore ఉంది ఈరోజు. మొన్న దుబాయ్లో ఉంటే ఒక డాక్టర్ గారు వాళ్ళ పాపని ఎమిరేట్స్లో చేస్తున్నాడు పైలట్, 2.5 crore అంట. యుఎస్లో కూడా అంత లేదు, ఎందుకంటే ఇది బెస్ట్ ఎయిర్లైన్ సార్ అన్నాడు. మనం ప్రిపేర్డ్గా ఉంటే, డబ్బు ఉంటే ఇవన్నీ సాధించగలుగుతాం పిల్లలకి. సో కాబట్టి డబ్బుని పనిలో పెట్టండి. జుట్టు పెరిగితే హెయిర్ స్టైల్ అన్నట్టుగా డబ్బు పెరిగితే ఏ పర్పస్ కన్నా వాడుకోవచ్చు. ఓకే. ఆ పెంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి, బట్ ఆ మార్గం మీ హెల్త్ పోగొట్టేది అయి ఉండకూడదు. ఓకే. క్లయింట్ యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీని లెవెల్ని బట్టి ఫండ్. అందుకని ఒక మ్యూచువల్ ఫండ్ అమ్మితే నేనేం చెప్తానంటే, మీ మ్యూచువల్ ఫండ్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 200 అవ్వాలంటే ఫస్ట్ ఈ 170 రూపీస్ అవుతుంది. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఓకే. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాక 30% డౌన్ అవుతుంది. 30% డౌన్ అవుతుంది, 30% డౌన్ అవుతుంది 3 times. యూ గెట్ ఇట్? ఓకే సార్, ₹1,00,000 70,000 అయ్యాక 2 లక్షలు అవుతుంది, ఫస్ట్ 70 అవుతుంది. సో ఇది చెప్పాక 10% మార్కెట్ పడిపోయి కస్టమర్ అడుగుతాడు, సార్ పడిపోతుందని. మనం ఏమంటాం, సార్ నేనేం చెప్పాను మీకు? 30 చెప్పాను, 10 కదా. ఓకే. సో కస్టమర్ని ఆన్బోర్డ్ చేస్తున్నప్పుడు మనం KYC చేస్తాం, నో యువర్ క్లయింట్. అప్పుడు కస్టమర్ ఏం చెప్తాడు, సార్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టరు, 10 years సార్ మనం ముట్టుకోం, ఇప్పట్లో మనకు అవసరం ఉండదు సార్ అంటాడు. కానీ పడిపోగానే ఏమంటాడు, 2 years పడిపోగానే
18 months అయిపోయింది సార్, 0 రిటర్న్, 3% వచ్చింది, నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అంటాడు. అందుకే మనం ఏమంటామంటే కేవైసీ ఈజ్ నాట్ వాట్ యువర్ డూయింగ్, యు నో యువర్ క్లయింట్ వెన్ మార్కెట్ ఈజ్ ఫాల్, అప్పుడు తెలుస్తుంది మీ క్లయింట్ ఏంటో. ఇనిషియల్గా అందరు ధైర్యంగా నాకు తెలుసు సార్ 10 years ఉండరు ఆయన. ఇదంతా మనకు ఓవర్ ఎక్స్పీరియన్స్ కలిసాక అర్థమవుద్ది. అందుకే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రైట్ పెడతాం. ఓకే. రైట్ అండ్ లో ఎక్స్పెక్టేషన్. రిటర్న్స్ మనం ఎంత ఇచ్చినా మనం ప్రాక్టికల్ దానికన్నా వరస్ట్ కన్నా తక్కువే చెప్పాలి. మీకు ఎఫ్డీ కన్నా ఎక్కువ ఇస్తేనే చెప్పాలి, 18, 19, 20 చెప్పకూడదు, 10, 11, 12. సో ఈజ్ హ్యాపీ. అట్లా పర్సన్ టు పర్సన్ సార్. సో నాట్ ఎగ్జాక్ట్లీ అంత ఈజీగా అయిపోతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంత కావాలి ఎట్లా అవుతుంది, ఇది లైఫ్ టైం ప్లానింగ్. లైఫ్ విల్ నాట్ గో యాజ్ ఎక్స్పెక్టెడ్, వెళ్ళదు, మీరు అనుకున్న విధంగా వెళ్ళదు. ఎవరు వెళ్తుంది? ఒక వ్యక్తి రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి అంటే అతను తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? ముందుగా ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేయాలా లేదా గోల్ ని డిసైడ్ చేయాలా? అసలు ఫినాన్షియల్ ప్లానింగ్ ని కరెక్ట్ గా ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇప్పుడు ఏమీ తెలియని వ్యక్తికి 4 ఇద్దాం సార్. ఇచ్చాక అతనికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, దెన్ ఈ విల్ బికమ్ బెటర్ జడ్జ్. ఫస్ట్ ఏమో ఆయన ఒప్పుకోడు సార్, తర్వాత అంటాడు రామ్ అప్పుడు నువ్వు గట్టిగా చెప్పాల్సింది నాకు, నేను అసలు మొత్తం ఇక్కడే పెట్టేవాడిని, నువ్వు నాకు గట్టిగా చెప్పలేదు అంటాడు. ఓకే. కానీ day 1 పెడితే ఆయన హెల్త్ పోద్ది. ఈ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఉంది సార్, 7.1 ఇంట్రెస్ట్ ఇస్తుంది. సుకన్య సమృద్ధి 8.2 ఇస్తుంది. సేఫ్, సెక్యూర్డ్, గ్యారంటీడ్. ఓకే. బట్ మీరు ఈ ప్రోడక్ట్ని 15 years ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 15 years ఇది కాకుండా వేరే ఈక్విటీలో పెడితే మీకు 11-12 వచ్చిన అది బిగ్ డిఫరెన్స్, 40% డిఫరెన్స్. ఆ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ రైట్ ఫర్ 3-4 years కరెక్ట్ కాదు. కరెక్ట్. బట్ 15 years కరెక్టే కదా. మరి 15 years యాక్చువల్గా అదే రైట్ ప్రోడక్ట్, ఇది కాదు. కానీ ఈ ప్రోడక్ట్ ఈజ్ డిజైన్ ఫర్ 15 years లాక్ ఇన్. ఆ లాజిక్ అర్థం చేసుకొని కస్టమర్ కన్విక్షన్ వస్తే ఇదే రైట్. ఓకే. ఇప్పుడు సుకన్య సచ్ ఎ గ్రేట్ ప్రొడక్ట్, అందరూ ఏమంటారంటే పాప భవిష్యత్తు కదా నేను రిస్క్ తీసుకొని అంటారు. ఐ లిటరల్లీ విట్నెస్డ్ కేసెస్. అదే సుకన్య సమృద్ధిలో ఒక ఫాదరు డైలీ వేజ్కి వెళ్ళే అతను, ఏ తాపి పని చేసే అతను, ఆటో డ్రైవరు, డైలీ వేజ్కి వెళ్ళే అతను పాప పేరు మీద డిసిప్లిన్గా మంత్లీ ఒక 2,000-3,000 కడుతున్నాడు అనుకోండి. ఓకే. ఆ మనీ ఒక 3 lakhs అయింది. ఈ పాపకే రేపు ఒక డిసీజ్ వచ్చింది, సీజనల్ ఫీవర్స్ ఉంటాయి, విష జ్వరాలు వస్తాయి రిమోట్ ఏరియాస్లో. ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక 30-40 వేలు ఖర్చు పెట్టిన డబ్బు ఉండదు. ఓకే. పాప పేరు మీద 3-4 లక్షలు ఉంది, కానీ ట్రీట్మెంట్కి 50,000 లేక చనిపోతారు పిల్లలు. హౌ బ్యాడ్ ఇట్ ఈస్. వర్స్ట్ యాక్చువల్లీ అది. సో నా పర్సనల్ ఒపీనియన్, ఎనీ ఇన్వెస్ట్మెంట్ లిక్విడిటీ ఉంటేనే పవర్, ఇల్లిక్విడ్ ఈజ్ నాట్ పవర్ అంటాను. ఓకే. ఎవరు అడ్రస్ చేస్తారు? మనం గవర్నమెంట్ స్కీమ్ అని సెక్యూర్డ్ అంటున్నాం, కానీ అట్లీస్ట్ అంత పెడుతున్నావో దాని ఈక్వలెంట్ ఇంకొక లిక్విడ్ అసెట్ పెట్టుకుంటేనే అది రైట్. ఓకే. లేకపోతే అది రైట్ కాదు. ఓకే. నీకు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, కానీ కూతురు భవిష్యత్తు అనగానే నీకు సెంటిమెంట్ వచ్చేస్తుంది. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా సుకన్య సమృద్ధి రైటా? రాంగ్. కానీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ మందికి ఉందా, సుకన్య సమృద్ధి ఎక్కువ మందికి ఉందా? ఓకే. మనం ఏది ప్రమోట్ చేస్తున్నాం అది ఎవరు చూడట్లా. అవి ప్రాక్టికల్ చూసినప్పుడు కేసెస్ మనకు అర్థమవుద్ది ఎంత తప్పు చేస్తున్నామని. సో ఇది వన్ సెట్టింగ్ ప్లానింగ్ కాదు, ఓకే, ఒక ప్రోడక్ట్ సొల్యూషన్ కాదు. కస్టమర్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ఆయనకి ఎంతవరకు విషయం అర్థమవుతుంది దాన్ని బట్టి చెప్తాం. ఇన్ఫ్లేషన్ అంత స్మాల్ థింగ్ కానే కాదు. ఇన్ఫ్లేషన్, ఓకే, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎలా అర్థమవుతుంది సార్? ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కి తెలుగు పదం దొరకడానికి మనకు కష్టమైంది కాసేపు. మనం అనుకుంటాం తెలుగు మాట్లాడదామని, ఎట్లా మాట్లాడతాం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్? జీవిత ద్రవ్యాలు ఎట్లా అనాలి? ఓకే, లైఫ్ స్టైల్ తెలుగు దొరకాలి, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ఇది కష్టమైపోతుంది. ఓకే. సో మరి అర్థం కాని వ్యక్తికి నేను ఎలా ఇస్తాం ప్రోడక్ట్? రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ముందు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆలోచిస్తాం, కానీ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ మాత్రం ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు దీని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? ఒక బిల్డింగ్ మీరు కట్టాలంటే బేస్మెంట్ పిల్లర్స్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. కరెక్ట్. ఎంత స్ట్రాంగ్ ఉండాలి అవి? ఈ రోజు ప్లాన్ మీకు 2 floors ఉంటే ఫ్యూచర్లో 5 floors అయితే కూడా ఇది సస్టైన్ అవ్వాలి. ఓకే కదా. ఇన్సూరెన్స్ ఈజ్ లైక్ దట్ పిల్లర్. ఓకే. హెల్త్ అండ్ టర్మ్ ప్రైమర్లీ, ఇంకా కాంప్లికేట్ చేయకుండా. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ పిల్లర్ అంటే దాని స్ట్రెంత్ ఎంత ఉండాలి? 10 lakhs, 20 lakhs, 50 lakhs, 1 crore. మనం ఏమనుకున్నాం? ఇన్ఫ్లేషన్ లైఫ్ స్టైల్, మీ ఫాదర్ లైఫ్ స్టైల్ చూస్తే 30 times పెరిగింది. కరెక్ట్. బై ద టైమ్ 60.
కానీ హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ కూడా అలాగే ఉంది కదా. మరి ఈ రోజు నీ రీప్లేస్మెంట్ 3 లక్షలు అయితే 30 years తర్వాత ఎంత అవుద్ది? 1 crore కంతా ఎక్కువ అయిపోయింది. కానీ మనం ఈరోజు ఇన్సూరెన్స్ దేనికి తీసుకున్నాం? ఈరోజు దాన్ని ఆలోచించి తీసుకున్నాం 10 lakhs ఉంటే సరిపోద్దని. అక్కడ మిస్లీడింగ్ పాయింట్ ఏంటంటే మేబీ 10 lakhs అన్నిటికీ సరిపోదు, కొన్నిటికి సరిపోద్ది. ఈ 10 lakhs ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి 10 lakhsలోనే ఉంటాడు. నేను వాడట్లేదు, 5 years అయిపోయింది, అనవసరం కడతాను అంటాడు. ఈలోపు ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది సరిపోదు కదా, ఉన్న 10 lakhs నా డయాలసిస్కి వెళ్ళిపోతే పిల్లలకి ఎలా అని అప్పుడు అప్రోచ్ అవుతాడు ఇన్సూరెన్స్ని. ఇది నాకు 10 lakhs నుంచి 20 lakhs చేయమని. ఇన్సూరెన్స్ అతను చేస్తాడా? చేయడు. మీరు హెల్దీగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ అడిగినంత ఇస్తారు. మనం హెల్దీగా ఉన్నప్పుడు తక్కువ తీసుకొని హెల్త్ ప్రాబ్లం వచ్చాక పెంచుకుందాం అనుకుంటాం. అంటే మనం పెంచలేము. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి? ఏ మాత్రం అఫోర్డబిలిటీ ఉన్నా అట్లీస్ట్ 1 crore ఉండాలి. ఓకే. ఎంత కోపం వచ్చేస్తే 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, టర్మ్ కదా అంటారు. నో, వీ హ్యావ్ విట్నెస్డ్ 95 lakhs సింగిల్ క్లెయిమ్ చేయించా. లంగ్ క్యాన్సర్ క్లెయిమ్ 1 crore 38 lakhs నడుస్తుంది. ఇక్కడ మీ బెంగళూరులో కావేరీ హాస్పిటల్లో ఇంకో క్యాన్సర్ క్లెయిమ్ నడుస్తుంది నాది, డైలీ 30,000. ఓకే. 31 years ఫీమేల్. ఇవి చూసాక మనకు అనిపిస్తుంది అసలు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ 1 crore తీసుకుంటే తప్ప ఇంకా వేరే ప్రోడక్ట్ ఏది నేను తీసుకోను, నేను పెట్టనివ్వను, పెట్టొద్దని చెప్పేస్తాను. ఓకే. ఆయనకి అఫోర్డబుల్, లేని వాళ్ళకి 20 lakhs 30. బట్ 1 crore ఈజ్ మస్ట్ బికాస్ యు ఆర్ టేకింగ్ అన్ ఇన్సూరెన్స్ ఫర్ ది ఫ్యూచర్ రిక్వైర్మెంట్, నాట్ ఫర్ ది ప్రజెంట్ రిక్వైర్మెంట్. అంత క్రిటికల్ కాంపోనెంట్ హెల్త్ని మిస్ అయిపోయి నేను భవిష్యత్తులో పెంచుకుంటా, ఇప్పుడు తక్కువ తీసుకుంటా, బట్ అంత ఈజీ కాదు. ఈరోజు సాయంత్రం మీరు బాత్రూంలో జారిపడి ఒక హెడ్ ఇంజురీ అయితే గాన్, ఉన్నదే వస్తే ఇంక పెంచడు అతను. అంత క్రిటికల్ పాయింట్. అంటే పిల్లర్ బిల్డింగ్ కట్టాక పిల్లర్ పెంచలేం కదా ఓకే. స్ట్రెంత్. దాట్స్ వాట్ హెల్త్. అంత క్రిటికల్ కాంపోనెంట్ హెల్త్ అనేది బోరింగ్ యాక్చువల్గా. నేను నా ఛానల్లో చేసిన ఆర్పీ వెల్త్లో వేరే ఛానల్కి వెళ్ళి చెప్పిన హెల్త్ మీద వ్యూస్ రావు. పీపుల్ ఆర్ బెట్టింగ్ బోర్డ్. నేను ఏమంటానంటే జీవిత కాలంలో మీకు ఏ జబ్బు రాకపోతే, నో డిసీజ్, నో యాక్సిడెంట్, నో క్యాన్సర్, నో కిడ్నీ ఫెయిల్యూర్, స్టిల్ యూ నీడ్ 1 crore పాలసీ అంట. అదేలా సార్ ఏ జబ్బు రాకపోతే ఎందుకంటే నేను ఏం చెప్తానంటే, మనం ఒక కారు కొంటే యాక్సిడెంట్ అవ్వకపోయినా దానికి కొన్ని సర్వీసింగ్స్ ఉంటాయి. క్లచ్ ప్లేట్లు మార్చాలి, బ్రేక్ షూ మార్చాలి, ఇంజిన్ ఆయిల్ మార్చాలి, ఆయిల్ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి, ఏసీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఒక మనిషి అంటూ బ్రతుకుంటే ఇతనికి కొన్ని సర్వీసింగ్ ఉంటాయి బాడీలో. కిడ్నీ స్టోన్స్, గ్యాల్బడర్ స్టోన్స్, క్యాటరాక్ట్, పైల్ సర్జరీ, హెర్నియా సర్జరీ, ఈఎన్టీ ఇష్యూస్, వాస్కులర్ వెయిన్స్, ఇవన్నీ ఏంటి సర్వీసింగ్ ఇన్ ది బాడీ. నవ్ ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకోండి. ఈరోజు నీ రీప్లేస్మెంట్ బెంగళూరులో టాప్ హాస్పిటల్లో 9 to 12 lakhs అవుతుంది. నార్మల్ హాస్పిటల్లో 3 to 5 lakhs అవుతుంది. ఓకే. మన అంచనా ప్రకారం హెల్త్ కాస్ట్ యొక్క ఇన్ఫ్లేషన్ 13% అన్నాం. సరే, ఎవ్రీ 10 yearsకి ట్రిపుల్ అవుద్ది. మీరు ఏదైనా చూడండి, ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు చూడండి. ఈరోజు మీరు ఒక హాస్పిటల్ అనుకుంటే 10 years బ్యాక్ 200 తీసుకుంటే ఈరోజు 600 తీసుకుంటాడా? కరెక్ట్. 3 times in 10 years. ఇప్పుడు లెటస్ కమ్ టు నీ రీప్లేస్మెంట్. దట్టు నేను ఒక నార్మల్ హాస్పిటల్కి వెళ్తా, గొప్ప హాస్పిటల్కి వెళ్ళా, ఈరోజు 6 lakhs అవుతుంది. నా ఏజ్ 40. ఒకవేళ 10 years తర్వాత నాకు నీ రీప్లేస్మెంట్ అయితే 6 into 3 times 18 lakhs అవుతుంది. కానీ 50కి ఎందుకు అవుద్ది నాకు నీ రీప్లేస్మెంట్? ఇంకొక 10 years పోతే ఇంకా ఎక్కువ, 18 into 3 సంథింగ్ అరౌండ్ 55 lakhs వేసుకోండి రౌండ్ ఫిగర్. అప్పుడు కూడా అవ్వలేదు, ఐఎమ్ హెల్దీ, మెయింటైనింగ్ మై హెల్త్. 60 అవ్వలేదు, 70కి అయితే 1.5 crore. అంటే ఈరోజు 40 years ఏజ్ ఉన్న వ్యక్తికి లేదా 35-30 years ఏజ్ ఉన్న వ్యక్తికి నీ రీప్లేస్మెంట్ కాస్టే 1.5 crore అవుద్ది. మరి మీరు 10 lakhs పాలసీ తీసుకొని రేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే డయాబెటీస్ బీపీ డయాగ్నోస్ అయ్యి డయాబెటీస్ ఎలివేట్ అయిపోయి HbA1c 8-9 ఉంటే ఇంకోటి పెంచడు. మరి అప్పుడు మళ్ళీ అప్పు చేయాలిగా, ఆస్తులు అమ్ముకోవాలి కదా. ఎంత డిఫికల్ట్ కాంపోనెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కదా. సేమ్ ఇది కేస్ విత్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఏమనుకుంటున్నాం, నేను కష్టపడతాను, డిసిప్లిన్గా ఉంటాను, దాస్తాను, నా ఎస్ఐపి డబ్బులు ఇస్తుంది 12% అయిపోద్ది అంటున్నావు. 10 crore అయిపోద్ది, 20 అయిపోద్ది. నిజమే. వాట్ ఇఫ్ రేపు నువ్వు పోతే? కండిషన్ అదే కదా. రేపు మార్నింగ్ మీరు చనిపోతే మీ ఫ్యామిలీ సరిపోవడానికి ఎంత కావాలో అంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. అలానే చీప్గా వస్తుందని 10 కోట్లు 5 కోట్లు అక్కర్లో నీకు ఎలిజిబిలిటీ ఉన్నా. నేనేమంటానంటే
ఆబ్జెక్టివ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టు మేక్ అవర్ ఫ్యామిలీ రిచ్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, నాట్ టు బికమ్ పూర్ ఇన్ అవర్ అబ్సెన్స్. కరెక్ట్. రిచ్ చేయడం కాదు, రిచ్ చేయడం కంటే అది రిస్క్. మళ్ళీ పవర్టీలోకి వెళ్ళకుండా కాపాడే అంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది ఎంత? ₹1,00,000 శాలరీ ఉన్న వ్యక్తి చనిపోతే ₹1,00,000 ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు 60,000-70,000ది. ఈ వ్యక్తి చనిపోతే కూడా నెలకు ఒక 70,000 రావాలి కదా. కరెక్ట్. బ్యాంక్ అప్రీల్ వేస్తే 70 రావాలంటే 1,50,000 తీసుకోవాలి. కానీ ఎఫ్డి 1,50,000 ఇస్తుంది, కానీ అదే 1,00,000 ఇస్తుంది 1,50,000 వేస్తే 70,000 80,000. కానీ భవిష్యత్తులో మీ ఖర్చులు పెరుగుతాయి, పిల్లలు ఫ్యూచర్ కాస్ట్, మీరుంటే మీ శాలరీ పెరుగుతుంది కాబట్టి మేనేజ్. ఇక్కడ ఇది పెరగదు కదా. మీకు 2 పిల్లలు ఉంటే ఒక ఇన్సూరెన్స్, ఒకరు ఉంటే ఒక ఇన్సూరెన్స్, డిపెండెంట్ పేరెంట్స్ ఉంటే ఒక ఇన్సూరెన్స్. ఓకే కదా. అప్పులు ఉంటే వాటన్నిటికే ఒక ఇన్సూరెన్స్ కదా, ప్రొటెక్షన్. ఇవన్నీ చూసుకోవాలి. కొంతమంది చనిపోయాక హోమ్ లోన్కి ఇన్సూరెన్స్ లేదంటారు. సరే, టర్మ్ ఉందని టర్మ్ లేదు, లోన్ ప్రొటెక్షన్ లేదు అంటే నువ్వు పోతే ఉన్న ప్రాపర్టీ కూడా తీసుకెళ్ళిపోతాను నీతో. కరెక్ట్. చాలా వచ్చాయి. ఎవ్రీ 2 months ఒక కేసు చూస్తాను. మా హస్బెండ్ చనిపోయారు సార్, బ్యాంకర్ ఈ 2 months కట్టకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇన్సూరెన్స్ అంత క్రిటికల్ అండి, ఎవరికి నచ్చదు. హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే ఎలిజిబిలిటీ లేదు, మీకు ఆ హక్కు లేదు, ఓకే చేయొద్దని చెప్తాం. చిన్న జీతాలతో ఎలా చేస్తా ఉంటాడు. మరి చిన్న జీతాలతో ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకుంటావు? ఇప్పుడు సుకన్య ఇంపార్టెంటా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటా? హెల్త్ ఉంటే మాత్రమే సుకన్య. ఏదైనా, అది పీపీఎఫ్ అయినా ఈపీఎఫ్ అయినా, ఓకే, ఈ పాయింట్స్ మనం కవర్ చేస్తాం. బేసిక్స్ ఇవి మస్ట్ పిల్లర్స్ అయిసారా. మీ పార్ట్కి కింద హోల్ ఉన్నాక మీరు ఎన్ని వాటర్ పోసినా ఫిల్ అవుతుందా? ఆ హోల్ ఎప్పుడైనా పడే అవకాశం ఉంది కదా. కరెక్ట్. అందుకే ముందు అది ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఎంత డబ్బైనా వెళ్ళిపోతుంది, జబ్బు వస్తే, మనిషి పోతే. అందుకే చాలా చూడాలి. మనిషి పోతే అంటే కోపం వస్తుంది, మనిషి పోతే ఇన్కమ్ రావాలి, అండ్ అంతవరకు మీరు కూడబెట్టిన అసెట్స్ ఏమి ఉంటాయి అవి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మేనేజబుల్ ఉండాలి. నాకు 2 స్థలాలు ఉన్నాయి, 3 పనులు ఉన్నాయి, కమర్షియల్ ఉంది, G+3 కట్టా, హాస్టల్కి ఇచ్చా, పీజీకి ఇచ్చా, అంతా ఓకే. రేపు నువ్వు పోతే నీ ఫ్యామిలీ మేనేజ్ చేసేవన్నీ దాంట్లో అవే నీ అసలైన ఆస్తులు, సరైన ఆస్తులు. ఓకే. ఇటు అసెట్స్ని అక్యుములేషన్లో కూడా చూసుకోవాలి. మేనేజబుల్ బై ఆ ఫ్యామిలీ ఇన్ అవర్ అబ్సెన్స్. ఇన్ ద ఈవెంట్ మన ఇన్కమ్ ఆగిపోతే వాళ్ళకి ఎంత ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్. ఫస్ట్ బేసిక్స్ ఫౌండేషన్ ఉందా లేదా. ఓకే. ఇన్సూరెన్స్. ఓకే. ఇక్కడ మళ్ళీ హైయర్ ఇన్కమ్ వాళ్ళకి పర్పస్ అక్కర్లా. ఓకే. హైయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పర్పస్ ఈజ్ గ్రోయింగ్ మనీ, బట్ లోయర్ ఇన్కమ్ దిస్ 20 lakhs ఈజ్ ది ఓన్లీ క్యాపిటల్ ప్రొటెక్షన్. అంటే అప్పుడు క్యాపిటల్ ప్రొటెక్షన్ కూడా పక్కన పెట్టి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఎప్పుడు వస్తుంది. ఓకే. ఓకే. అది పాప ఎడ్యుకేషనా, ఓకే. ఓకే. బాబు ఎడ్యుకేషనా, పాప మ్యారేజ్, దానికి ఉన్న టైం పీరియడ్ ఏంటి? ఓకే. ఇప్పుడు 3-4 years డెట్ అయ్యి, ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యి, ఇట్ ఈస్ 5 to 6 years హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్, ఇట్ ఈస్ 7-8 years ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కదా. నైస్. సో ఆబ్జెక్టివ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది లోయర్ ఇన్కమ్. ఫర్ హైయర్ ఇన్కమ్ హ్యూజ్ నెట్వర్క్ క్యాష్ ఫ్లో ఈజ్ ఓన్లీ గ్రోయింగ్ మనీ. ఈక్విటీ ఫండ్స్ దే కెన్ ప్లే విత్ ఇట్. నాకు కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్ 6 lakhs ఉన్నప్పుడు, నా ఖర్చులు 2 lakhs ఉన్నప్పుడు 6 lakhs ఈక్విటీలో పెడితే నాకు పోయేదేముంది? ఓకే కదా. ఫైన్. వాళ్ళకి అది ఓకే. టైం హొరైజన్ బట్టి, గోల్ పీరియడ్ని బట్టి ప్రొడక్ట్ ఓకే ఫర్ ది లోయర్ ఇన్కమ్. ఫర్ హైయర్ ఇన్కమ్ అండ్ వాళ్ళకే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, క్యాష్ ఫ్లో ఉంటే దాన్ని అలాగే నేను వచ్చేసుకోవాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే చాలా మంది ఒక ఫిక్స్డ్ అమౌంట్ మైండ్లో పెట్టుకుంటారు. నేను రిటైర్ అయిన తర్వాత నాకు 1 crore rupees ఉంటే చాలు, లేదా 2 crore rupees నా దగ్గర ఉంటే నా లైఫ్ సెటిల్ అని అనుకుంటారు. కానీ నిజంగా రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఒక అమౌంట్ని టార్గెట్గా పెట్టుకోవాలా, లేదా మన లైఫ్ స్టైల్ని బట్టి ప్లాన్ చేసుకోవాలా? దీని గురించి సిఎఫ్పి రామ్ ప్రసాద్ గారు ఏం చెప్తారో ఒకసారి విందాం. నేను ఐ ఆల్సో సెట్ పీపుల్ అందరికీ ఒక వ్యక్తి 1 crore చెప్తా, ఒక వ్యక్తి 10 crore చెప్తా. ఓకే. 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 ఎందుకంటే 30,000 సర్వే అతనికి 1 crore ఇస్ ద డీసెంట్ మనీ. హౌ క్విక్ అతను బిల్డ్ చేస్తాడు. కరెక్ట్. ₹1,00,000 1,50,000 per month ఎక్స్పెన్స్ ఉన్న వ్యక్తికి 10 crore ఐటెల్. కరెక్ట్. అప్పుడు మీరు ఆ టార్గెట్ అయితే మళ్ళీ అట్ ద టైంలో ఏజ్, నేనేమంటానంటే పర్సన్ టు పర్సన్ మనం మార్చేస్తాము. ప్లీజ్. ఇప్పుడు 40 years వ్యక్తి వస్తే నేను అంటాను, సార్ ఆల్ యూ కెన్ వర్క్ ఇస్ ఓన్లీ ఫర్ నెక్స్ట్ 10-15 years. ఓకే. 26 years వ్యక్తి వస్తే కూడా నేను మళ్ళీ 20 years చెప్తాను. ఐ సే అంటే మళ్ళీ ద కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఈజ్ వర్కింగ్ ఆల్సో మ్యాటర్స్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు సెక్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ విల్ గో ఫర్ 60, టెన్షన్ అక్కర్లా. యాక్చువల్లీ వాళ్ళ సిపిఎస్ ఎన్పిఎస్ కూడా చాలా అక్యుములేట్ అవుతుంది. ఐటీ ప్రొఫెషనల్ వేసుకోండి, టిపికల్ ఈజ్ ఎట్ 30 years, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్.
నేనేం చెప్తానంటే సార్ ఒక బ్రీడ్ డాగ్ దాన్ని ఫెరోషియస్గా అన్ని క్వాలిటీస్తో 16 years సర్వే అవుతుంది. దాని బియాండ్ ఎనీథింగ్ ఈజ్ అ బోనస్. అది ఉన్న ఆ క్వాలిటీస్ మెయింటైన్ చేయలేదు. ఓకే. సిమిలర్ ఈజ్ ది కేస్ విత్ అన్ ఐటీ ఎంప్లాయీ అని చెప్తా. ఓకే. అంటే 16 years కెరియర్ గ్రోత్ అంతా చేసుకుని తర్వాత సర్వైవల్ గురించే పనిచేయాలి. సో కాబట్టి లెటస్ మేక్ ది బెస్ట్ థింగ్ పాసిబుల్ ఇన్ దిస్ నెక్స్ట్ 16-15 years. ఓకే. ఓకే. అంటే మ్యాక్సిమం అమౌంట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా పెడదాం. ఓకే. మీరు ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఒక కంప్లీట్ శాలరీ పెడితే 2.5 lakhs, 3 lakhs, 3.6 lakhs in 10 years you will able to touch 10 crore. Once 10 crores మీ మ్యూచువల్ ఫండ్లో ఉంటే కన్సిడరింగ్ మ్యూచువల్ ఫండ్ 12% per year అనుకుంటే 12% per year is 1% per month. ఓకే. 1 lakh per month తీసుకుంటే మీ 10 crore లాంగ్ టర్మ్లో తగ్గదు, షార్ట్ టర్మ్లో తగ్గచ్చు. బట్ గెటింగ్ 10 lakhs in hand is what? That's a beautiful life. కానీ వీళ్ళు నెవర్ అలో 1% తీని 0.5% per month చెప్తాం, 6% per year తీద్దాం అంటూ తీస్తే క్యాపిటల్ కూడా మోర్ ఆర్ లెస్ ప్రొటెక్ట్ అవుద్ది. 5 lakhs per month is such a great life style. మీరు ఇద్దరు వర్కింగ్ కాబట్టి హైర్ ఇన్కమ్ కాబట్టి యూ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 10 years. ఓకే. ప్రపోర్షనేట్గా 1 crore ప్లాన్. ఓకే. సరే మీరు పర్ మంత్ ఒక 36,000 పెడితే ఇన్ ద నెక్స్ట్ 10 years యూ ఏబుల్ టు అచీవ్ 1 crore. 1 crore వస్తే మీరు పని చేయకుండా దాని మీద 50,000 per month తీసుకున్నా ఓకే. యూ కెన్ హ్యావ్ యువర్ లైఫ్. ఓకే. నో డిఫరెన్స్. బట్ ఇప్పుడు 1 crore ఎలిజిబుల్ 10 crore మాడితే దట్ ఈస్ ఆఫ్ నో యూస్. బట్ 10 crores ఉన్నోడికి కనుక మనం 1 crore మాడితే దట్స్ మిస్లీడింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.